కొండగట్టు అంజన్న క్షేత్రం పెద్ద పండక్కి ముస్తాబైంది. మొత్తం గుట్టలు కాషాయమయంగా మారిపోతున్నాయి. 3 రోజులు జరిగే వేడుకకు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. రామభక్త హనుమాన్ జయంతి వేడుకలకు కొండగట్టు అంజన్న క్షేత్రం సుందరంగా తయారైంది. పవనసుతుడిని కొలిచేందుకు మాల వేసుకున్న లక్షలాది మంది అంజన్నలు కొండగట్టుకు తరలిరానున్నారు. 3 రోజుల పాటు స్వామివారి పెద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ 3 రోజులలో ప్రత్యేక అభిషేకాలు, తెల్లవారుజాము దర్శనాలు జరుగుతున్నాయి. మొదటి రోజు అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. భద్రాద్రి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను తీసుకొచ్చి సమర్పిస్తారు. చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా అంజన్న మాలధారులు కొండగట్టుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల, అర్ధమండల దీక్షలతో పాటు 11 రోజుల దీక్ష కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తీసుకున్నారు. వారిలో ఎక్కువ మంది కొండగట్టుకు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని మాల విరమణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పెద్ద హనుమాన్ జయంతికి వేలాది మందిగా దాదాపుగా ఒక 3 నుంచి 4 లక్షల వరకు దీక్షాస్వాములు వచ్చి స్వామివారి సన్నిధి లోపల మాల విరమణ చేసుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఈ విధంగా స్వామివారి సన్నిధి లోపల 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజున గురువారం నాడు కూడా స్వామివారికి సపరికర మందిరం జరుగుతుంది. ఆ తర్వాత పూర్ణాహుతో కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. మళ్ళీ సాయంకాలం కూడా సహస్ర దీపాలంకరణ ఉంటుంది చివరి రోజు నాడు. ఆ విధంగా భక్తులందరూ కూడా భక్తులకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా పందిళ్లు వేశారు. ఇతర సౌకర్యాలన్నీ పకడ్బందీగా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. భక్తులు రాత్రిపూట విడిది చేసేందుకు కూడా ప్రత్యేక రూములను కూడా అందుబాటులో ఉంచారు.